హాయ్ అండి. నేను తీసుకున్న ట్రేడ్స్ అండ్ ఈ వీక్ వచ్చిన ప్రాఫిట్ ఎంత అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ ఇప్పుడు నేచురల్ గ్యాస్ మినీ జనవరి ఫ్యూచర్ చార్ట్‌ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయిందో నేను ఆల్రెడీ ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా అనే వీడియో చేశాను. దాంట్లో చెప్పాను మొమెంటమ్ అప్‌వర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సపోర్ట్ నుంచి వస్తుంది అని. సో, నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసేసి ఎగ్జాక్ట్‌గా డిసెంబర్ 18థ్ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అబోవ్ మొమెంటమ్ వస్తుంది అని చెప్పేసేసి. ఈ క్యాండిల్‌లో నా ప్రాఫిట్ 1100 అనేది ఉండింది. ఇమ్మీడియేట్ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్‌లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అరౌండ్ 21 పీఎం దగ్గర ఆ క్యాండిల్‌లో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బికాజ్ నేను ఈ రేంజ్ బౌండ్‌లోంచి స్టక్ అయిపోయి మొమెంటమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. దీని లోలో స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో, ఈ క్యాండిల్ లోలో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో, ఇక్కడ నాకు 1100 రూపీస్ ప్రాఫిట్ ఉన్నది 1100 రూపీస్ మైనస్‌కి కన్వర్ట్ అయిపోయి 1250 రూపీస్ లాస్‌ని బేర్ చేశాను. సో, నో ప్రాబ్లమ్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం రీ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు ఇలా మొమెంటమ్ డౌన్‌వర్డ్ స్టార్ట్ అయింది, అప్‌వర్డ్ ర్యాలీ చేసేది అనంటే, మనకి ఇన్వెంటరీ డేటా అనేది నెగెటివ్‌గా వచ్చింది. దానివల్ల ఎక్స్‌పెక్టేషన్ కన్నా తక్కువ ఉండడం వల్ల ఇన్వెంటరీ డేటా నెగెటివ్ రావడం వల్ల అక్కడి నుంచి ఫాల్ వచ్చింది. సో, ఇమ్మీడియేట్‌గా నేను నెక్స్ట్ ఈ క్యాండిల్‌లో అరౌండ్ 22 పీఎం ఈ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకొని హోల్డ్ చేశాను. అండ్ ఈ క్యాండిల్‌లో నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ క్యాండిల్ నేను ఏదైతే చూపిస్తున్న క్యాండిల్ 9:00 క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్‌లో నా ప్రాఫిట్‌ని బుక్ చేసుకున్నాను. సో, ఓవరాల్‌గా 3000 రూపీస్ ప్రాఫిట్‌ని బుక్ చేసుకున్నాను. ఓన్లీ విత్ 1 డే హోల్డింగ్‌కి. సో, ఇలా ఈ ట్రేడ్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ సిల్వర్ మైక్రోలో చూద్దాం. సిల్వర్ మైక్రో చార్ట్‌ని సిల్వర్ మైక్రో ఫిబ్రవరి ఫ్యూచర్స్ చార్ట్‌ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్‌గా ఇది 1 అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడి నుంచి మనకి మొమెంటమ్ స్టార్ట్ అయిందో ఇక్కడి నుంచి కూడా మనం క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాము. సో, ఓవరాల్ ర్యాలీని మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాం. సో, ఇక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు ఒక ట్రేడ్‌ని ఒక 2 డేస్ హోల్డ్ చేశాను. తర్వాత ఇక్కడి నుంచి ఈ మొమెంటమ్‌ని క్యాప్చర్ చేశాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మొమెంటమ్‌ని కూడా క్యాప్చర్ చేశాను. ఓవరాల్‌గా ఇదంతా బుక్ చేసుకొని యెస్టర్‌డే మళ్ళీ ఈ క్యాండిల్స్ అరౌండ్‌గా నేను ఈ పర్టిక్యులర్ పార్ట్‌లో నేను హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇంకా హోల్డ్‌లో ఉంది అది. సో, ఇక్కడి వరకు ఏదైతే ప్రాఫిట్ ఈ వీక్‌కి బుక్ చేసుకున్నానో అదంతా కూడా నేను చూపిస్తాను. సో, ఓవరాల్‌గా నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినది వచ్చేసేసి సిల్వర్ మైక్రోలో ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి ఈ వీక్. అండ్ నేచురల్ గ్యాస్‌లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. పోయినసారి నాకు నేచురల్ గ్యాస్‌లో స్టాప్ లాస్ హిట్ అయింది పోయిన వీక్. బట్ ఈ వీక్ నాకు నేచురల్ గ్యాస్‌లో ఒక ఆపర్చునిటీ వచ్చి 3000 బుక్ చేసుకున్నాను. మిగతా ప్రాఫిట్ అంతా కూడా సిల్వర్ మైక్రోలో జనరేట్ చేసిన ప్రాఫిటే. సో, ఓవరాల్‌గా నాకొచ్చిన ప్రాఫిట్ ఎంత అనేది చూస్తే ఈ వీక్‌కి నాకు 12,325 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. చార్జెస్ చూస్తే 368 రూపీస్ అండ్ బ్రోకరేజ్ 200 పోగా 12,694 యాక్చువల్ ప్రాఫిట్. దాంట్లోంచి టోటల్ తీసేస్తే నెట్ పిఎన్ఎల్ వచ్చేసి 12,325 రూపీస్ ప్రాఫిట్‌లోకి నేను కన్వర్ట్ అయ్యాను. సో, ఆల్ ట్రేడ్స్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. సో, ఓవరాల్‌గా ఈ మంత్‌కి మనం ఇంతవరకు వచ్చింది అని అబ్జర్వేషన్ చేస్తే 19,000 యాక్చువల్. సో, ఓవరాల్‌గా 17,890 రూపీస్ ప్రాఫిట్‌ని ఇప్పటి వరకు మనము ఈ డిసెంబర్ మంత్‌కి జనరేట్ చేసాం. సో, మీరు ఇక్కడ చూస్తున్న లాస్ వచ్చేసేసి ఇంతకుముందు నాకు వచ్చిన పోయిన వీక్ లాస్. సో, ఓవరాల్‌గా ఇది నా ట్రేడ్స్. సో, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రేపు స్టాక్స్ కూడా వీడియో చేస్తాను కదా! సో, స్టాక్స్ కూడా ఏమైనా మీరు కొత్తగా ఫైండ్ ఔట్ చేసి ఉంటే కూడా చెప్పండి. మనం అనాలిసిస్ చేసి వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.